బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరో కాల్ సెంటర్ స్కామ్ వెలుగు చూసింది. ఎక్సాటికా సొల్యూషన్స్ పేరుతో హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఈ ఆఫీస్ పెట్టారు. పేపాల్ కస్టమర్ల డేటాను చోరీ చేసి విదేశాల్లో ఉంటున్న వారే టార్గెట్ గా ఈ మోసాలకు పాల్పడుతుండగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆ కాల్ సెంటర్ పై రైడ్ చేసింది. 63 మందిని అరెస్ట్ చేశారు. కస్టమర్ కేర్ డేటా ఉపయోగించి అమెరికన్ల నుంచి కోట్ల రూపాయల మేర దోచుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ డబ్బుని క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్టుగా కూడా తేల్చారు. నిరుద్యోగులను టెలికాలర్స్ గా నియమించుకుని రోజుకి 600 కాల్స్ చేస్తున్నట్టు గుర్తించారు. చందా మనస్విని అనే మహిళ కింగ్ పిన్ కాగా రూపేష్ కుమార్, జడ్డుబాయ్, రాహుల్ ని కీలక వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ఇక 63 ల్యాప్టాప్లు, 52 మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులను కూడా సీజ్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిన్న ఒక ఆపరేషన్లో ఒక కాల్ సెంటర్ బస్ చేశారు. దీంట్లో 63 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 22 విమెన్ ఉన్నారు. అందరూ మోర్ దెన్ ఎక్సెప్ట్ ద మెయిన్ మేనేజర్ హూ ఇస్ లోకల్ చందా మనస్వని, మిగతా అందరూ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇక్కడ ఈ కాల్ సెంటర్ నుంచి యుఎస్ బేస్డ్ కస్టమర్స్ పేపాల్ పేమెంట్ గేట్వే ఉంటుంది. ఆ పేపాల్ పేమెంట్ గేట్వే కస్టమర్స్కి ఇక్కడ నుంచి వారు ఫోన్ చేస్తున్నారు కాల్ సెంటర్ నుంచి, అండ్ వారికి డీఫ్రాడ్ హ్యాపెండ్. ఈ కేసులో యాజ్ ఐ సెడ్ 63కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాల్ సెంటర్ జనవరి నెల నుంచి మాధాపూర్లో స్టార్ట్ అయినారు. ఈ సెంటర్లో approximately prati roj 600 calls were made, and PayPal customers ki they acted as customer care service of PayPal, and US lo unna victims ki they defrauded by getting their details. In this case the main accused is someone based out of Gujarat. We are but operating in Hyderabad. We are trying to locate him. Information prakaram he might be somewhere around. We are working on it. Tarvata his brother Dubai lo unnaru. అక్కడ నుంచి he was getting information from US about PayPal customers. ఆ ఇన్ఫర్మేషన్కి ఇక్కడ సెంటర్కి వస్తుంది, అండ్ దిస్ సెంటర్ వాజ్ దెన్ contacting them as PayPal customer care.